గ్రామాల్లో తిరగడం, సమస్యలు తెలుసుకోవడం, దళంకివ్వడం, వాళ్ళ ద్వారా పరిష్కారం చేశారు. ఓకే. అదే కదా! అవును. అంటే గ్రామాల్లో మంచి వాతావరణం తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ మీద దాడులు, ఒల్లగొండలో రైల్వే స్టేషన్ మీద దాడులు అవి చేయాలని ఎందుకు అనిపించింది? ఎవరు చెప్పితే చేశారు? అవి దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే మన కామ్రేడ్స్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మరి ఇది దేశవ్యాప్తంగా తెలవాలి కాబట్టి అప్పుడు ఫోన్లు ఇవి లేవు కదా. దానికి నిరసనంగా మా దళము వాళ్ళు చెప్తే అన్న ఇది మనలో ఇట్లా ఎన్కౌంటర్ చేసింది దానికి నిరసనంగా ఈ కార్యక్రమం చేయాలండి. దానిలో భాగంగానే అంటే ఒక దాడికి వెనక ఒక ఎన్కౌంటర్ ఉంటుంది. ఎన్కౌంటర్. అది మీ ఫస్ట్ దాడి ఎక్కడ చేశారు? ఫస్ట్ దాడి ఇక్కడ మన వీరవల్లి ఏం చేశారు? మైక్రో స్టేషన్ బ్లాస్ట్ చేశారు. అంటే ఎవరు ఎన్కౌంటర్ అయితే వేరే వాళ్ళు చేశారు? అప్పుడు ఐలన్ అని ఉండే ఆయన ఎన్కౌంటర్ నిరసనగా చేశారు. మరి మీకు మందు పాత్రలు అవన్నీ ఎవరు ఇచ్చారండి? మందు పాత్రలు అన్ని మన దళమే సమకూర్చేది. అలా ఆ విధంగా వలిగొండలో ఎన్ని చేశారండి? వలిగొండ రైల్వే స్టేషన్, గెస్ట్ హౌస్ మాధవరెడ్డి గెస్ట్ హౌస్, ఒక బస్సు. అంటే మీరు 1+1 ఇంకెవరు ఉండేవారు? 1+1 రైతు కూలి సంఘం. ఎట్లు మీకు చేసిన దాడిలో మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి. రైల్వే స్టేషన్ మాధవరెడ్డి గారి గెస్ట్ హౌస్? మాధవరెడ్డి గారు. ఎందుకు? ఆయన హోమ్ మినిస్టర్ కదా, పక్కనే వాళ్ళ ఊరు 2 కిలోమీటర్లది. దానికి పోలీసు టీడీపీ ప్రభుత్వం అప్పుడు మనం అంటే ఒక పక్క ఊరు కాబట్టి ఈయన ఎట్లయినా పట్టుకోవాలి అనేది పోలీసు మొత్తం టోటల్గా అప్పుడు డిఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ మద్దిపాటి శ్రీనివాసరావు వాళ్ళు బాగా అది చేసేది భువనగిరి ఏరియాలలో. అంటే ప్రభుత్వానికి కంట్లో పడాలని మీరు మాధవరెడ్డి గారి గెస్ట్ హౌస్? ప్రభుత్వానికంటే అప్పటికే నిర్బంధం పెరిగింది. మనం రైతు కూలి చేసేటప్పుడు ఉప కమాండర్ చేసేటప్పుడే టోటల్గా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యేది, మన ఇంటికి వచ్చిపోయేది. తీవ్ర నిర్బంధం 94-95లో ఇక ఉండలేని పరిస్థితి. అప్పుడు ఉండలేని పరిస్థితి దళంతో మనం మాట్లాడి అన్న పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి అనే దాని మీద వాళ్ళు ఒక షెల్టరు, చిన్న పిల్లలు, ఇప్పుడు వీళ్ళు 3 2 బాబులు 1 అమ్మాయి అన్నప్పుడు కొన్ని రోజులు బాగా అయిపోయింది. అన్న ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, కొన్ని రోజులు డెన్నులో ఉంచుతామని అన్నారు. డెన్నులో అక్కడ మన చందర్ బిహెచ్ఎల్ చందర్ నగర్ అక్కడ ఉంచే వరకల్లా కూడా అక్కడ కూడా వీళ్ళు కనిపెట్టి అక్కడికి రావడం జరిగింది. మా మిసెస్ చూసి బాబుని తీసుకొని బయట షాపుకి పోతుంటే వాళ్ళు వచ్చి నిఘా పెడితే ఈమె చూసింది కదా వాళ్ళని ఎప్పుడు ఇంటికి వచ్చేటోళ్ళని. అట్లా చూసి ఇట్లా పోలీసులు ఇన్ఫార్మ్గా డ్రెస్ లేకుండా సివిల్ డ్రెస్సులు వస్తారు, మరి ఇట్లా ఎప్పుడో దాడి చేసి ఏవో అరెస్ట్ తీసుకుపోతారన్న దాని మీద అక్కడికి క్యాంప్ మార్చి దళానికి ఏపేటుండే. అన్న ఇది పరిస్థితి అంటే మళ్ళీ ఇక్కడికి సిటీ ఎల్బీ నగర్ ఏరియాలో ఇక్కడ షెల్టర్ తీసుకున్నాం. అంటే చందానగర్ నుంచి ఎల్బీ నగర్. చందానగర్ ఎక్కడ ఉండేవారు? శాంతినగర్ శాంతినగర్లో. అంటే కవర్ ఏంటి? ఏమో కోరియరు ఏపీట్లు కదా. అక్కడ ఏమని చెప్పి అద్దెకు తీసుకున్నారు ఇల్లు? మేము ఇక ఇట్లా కూలి చేసుకుంటాము, డ్రైవర్ చేసుకుంటాము అన్న ఆలోచనతో తీసుకున్నాం. అంటే పని ఏమో డ్రైవరు. సరే, అక్కడి నుంచి వచ్చారు. రైల్వే స్టేషన్ పెంచాలని ఎందుకు అనుకున్నారు? ఎలా చేశారు? ఎన్ని గంటలు చేశారు? రైల్వే స్టేషన్ అక్కడ మనకు ఇక్కడ ఎన్కౌంటర్ అయింది. దానికి నిరసనగానే మనం పేల్చాలనే ఒక దానితోటి దళ సభ్యులు మేము కలిసి. ఎన్ని గంటలకు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? మేము నైట్ 4. అక్కడ మరి స్టేషన్ మాస్టర్ గారు అందరు ఉంటారు కదండి? స్టేషన్ మాస్టర్ గారికి చెప్పాము ఫలానా సోపు మేము అదే అనేది. దాని నిరసనంగా మీరేం భయపడకూరి, మేము అది చేయం మాకు కావాల్సింది ఏదని అంటే వాళ్ళు కూడా సహకరించారు. అంటే ఫస్ట్ స్టేషన్ మాస్టర్ పేర్చారా, సిగ్నల్ రూమ్ పేర్చారు? సిగ్నల్ రూమ్ వేలుస్తున్నాయి కదా, అన్ని సిగ్నల్ ఉండి వీళ్ళు అది బంద్ మీరు సిగ్నల్ రూమ్ పేర్చారు. సిగ్నల్ ఆగిపోయి ట్రైన్లు ఎక్కడెక్కడికి ఆగిపోతాయి కదా, మరి మిగతా ట్రైన్లు గుర్తుకుంటాయి కదా, అక్కడ ప్రమాదం జరుగుతుంది కదా. వీళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు కదా సార్, స్టేషన్ మాస్టర్ ఉన్నాడు కదా, వాళ్ళు ఏమంటే ఇంటిమేషన్ ఇస్తారు కదా. ఎంతసేపు పట్టిందండి? అది ఒక 40 నిమిషాలు. 40 నిమిషాలు బ్లాస్ట్ అయిపోయింది, వెళ్ళిపోయారు. సంఘటన జరిగిన తర్వాత కూడా
ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, పోలీసులు వస్తున్నారు లేదా అని తెలుసుకోవడానికి మళ్ళీ మారువేషాల్లో వచ్చి చూస్తుంటారా, నిజమైనది? అంటే మనం దళ సభ్యులేముగా మన మిలిటరీని మనం అక్కడ రైతులు పక్క ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళని మనం పంపిస్తుంటాం. ఎక్కడ ఏం జరిగింది, ఎవరు వస్తారు ఏందని అంటే వాళ్ళు పూర్తిగా పోయి సేకరించి మళ్ళీ మనకు టైం ఉన్నప్పుడు ఏపీటీ వాళ్ళ ఊళ్ళలో పోయినప్పుడు ఏపీటీ ఉన్నప్పుడు అన్న ఇది పరిస్థితి ఇట్లా అయింది, ఇంతమంది పోలీసులు వచ్చారని మనకు సమాచారం ఇస్తుంది. మీరు ప్లాస్టింగ్లు అందరూ చేసుకొస్తున్నారు ఈ పరంపరలో. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ దాటి ఎందుకు చేయాలనుకున్నారు, ఎలా చేశారంటే ఒక్క రోజులో అయ్యేదా లేదా ముందే రెక్కి వేశారా? యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కావాల్సింది ఆయుధాలు మనకు. అదొక 2 నెలలు రిహార్సల్, టోటల్గా 2 నెలలు. అప్పుడు మా జిల్లా కార్యదర్శి గారు కిరణ్ కుమార్, మల్లన్న, రమణారెడ్డి, మహేందర్, సాగర్, రాచకొండ, అందులో భాగంగా మనకు పటేల్ సుధాకర్ రెడ్డి కూడా మనకు అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఆర్కే ఉన్నాడు మయమట్టి. ఇది జరిగే ముందు 1 నెల మన ఆర్కే గారు ఉన్నారు. పెద్ద మనిషి కదా, ఎవరు ఇక అతను ఫస్ట్ ఉదయం లేచి ఒక తాన్నే కూర్చునేది. ఉదయం లేచి ఒకడే ఒక దగ్గర కూర్చునేది. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర మనం బయట దళాలల్లా మనకు ఇది జరిగే 1 నెల ముందు అన్న వచ్చేసిండు మా దగ్గరికి. అన్న అప్పుడు మీ మా దళంలో తిరుగుతుండు. ఎక్కడ మీ ప్రాంతం? ఆలేరు ఏరియా. ఎక్కడ గుట్టల్లోనా? ఆ గుట్టలనే విలేజ్లలో కూడా తిరుగుతున్నాడు. ఎవరో పెద్ద మనకు అన్న నాయకుడు ఉన్నాడు అనేది మనకు కూడా అర్థమైంది. అక్కడ కూర్చుంటే మనం క్లాసులలో ఏమైనా తెలియని మళ్ళీ అన్న వచ్చి మనకు చెప్పేది. అట్లా 1-2 నెలలు రిహార్సల్. అలా అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కసారి మీరు వెళ్ళారు రిహార్సల్కి? మేమే వెళ్ళాం. మీ పాత్ర ఏంటి అక్కడ? మా పాత్ర ఏంటంటే ఆ టైంకు ఎవరుండ్రు 4-4:30కు చూసి వస్తాను. ఒక రైతులాగా వేరే బార్డర్ సివిల్ డ్రెస్ వేసుకొని ఎట్లున్న ఆ 4-4:30కు. ఎందుకు ఆ టైం ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు? మనోళ్ళు ఎంతమంది పోయినా కూడా ఆ టైంకి వాళ్ళు బయటికి పోయి ఈ షాపులల్లా ఇంకో ఉండేది 1-2-3 అక్కడ. ఒక సెంట్రీ కూడా అంత పగడబందిగా, ఒక సెంట్రీ, ఒక లోపల ఇంకొకరు అట్లా ఉండే. సాయంత్రం 4 ఫోర్స్ ఉండదు. దాన్ని మనం అట్లా ఒక 2 నెలలు రిహార్సల్ అట్లా చేసి, మనం ముఖ్యంగా ఆయుధాలు లేవు, దళాలు ఎక్కువ మూవ్మెంట్ అయిపోయినది. ఆయుధాలు అప్పట్లో ఇప్పుడు మధ్యాహ్నం లెక్క లేవు కదా. ఆయుధాలు మన పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి, ఆయుధాలు తెచ్చుకోవాలి. అప్పటికి సిఐ రూము, ఎస్ఐ రూము, ఈ పోలీస్ బ్యాచ్ 3 ఫైనల్ చేసుకున్నాం. 3 ఫైనల్ చేసుకున్న తర్వాత ఒక లారీ తీసుకున్నాం. లారీ మేము ఇక్కడికి వెళ్ళి భువనగిరి అక్కడ మగ్దుంపల్లికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేసినాం. లారీ ఒక దగ్గరికి వచ్చేసింది. 4-4:30 ప్రాంతం లారీ ఎక్కేసినాం, కవర్ వేసేసినాం. ఎంతమంది లారీలో? మేము రాచకొండ 7-8 మంది, మేము 15 మంది. ఆలేరు దళం 22 మంది మొత్తం. టోటల్గా 22 మంది మనం ఎక్కేసి లారీ తీసుకొని వచ్చేసినాం. లారీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందే ఆపినాం. కవర్ మీదకి వేసేసి టకాటక ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం సిఐ రూమ్లో కొంతమంది, పల్లెట్ టీము, ఎస్ఐ రూమ్లో కొంతమంది, మెయిన్ పోలీస్ స్టేషన్ కొంతమంది.